నమస్తే అమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 22వ తారీఖు శనివారము, నవంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరం పార్ట్ 4. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది వేదాంత తమోభాస్కరుడు. ఓకే, అయితే మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. మనస్సు యొక్క శక్తి వేగము అచింత్యం. దేహేంద్రియములకే కులవర్ణములకే సత్యత్వం ఇచ్చినదని తలంచి మీరు వర్తించిన ఆ దేహాత్మ బుద్ధి నిమ్ముల అతల వితల పాతాళముల కంటే ఆవల కనగద్రొక్కి జడులుగాను దయ్యములుగాను చూసారు. అలా అంటారు. దేహాత్మ బుద్ధి మన ఏం చేస్తుంది? జడులుగాను దయ్యములుగాను దేహే అయ్యేలాగున చేయను. దేహేంద్రియ కుల కర్మములు కల్పితములని మీరే దేహేంద్రియములు సాక్షి అని. అంటే కులం లేనికి దేహ అంటే అసలు కులమే అనేది కాదు కదా, లేదు కదా. అంటే ఈ మనస్సు మిథ్యా మనస్సు దేహం నేనన్న అజ్ఞానంలోంచి పెట్టారు. అందుకని అవేవి లేవు, కల్పితములు. మీరే దేహేంద్రియములకు సాక్షి అని శుద్ధ బుద్ధ స్వయం ప్రకాశ దైవాత్మ జ్ఞాన స్వరూపులని తెలుసుకొనుటకు ప్రయత్నింతురేని అట్టి మనస్సే మిమ్మలను భూర్భువాది సత్యలోకముల కావల తీసుకొని పోయి చైతన్య స్వరూపముగాను బోధైక జ్ఞాన స్వరూపముగాను దైవ స్వరూపముగాను మార్చివేయదు. చూసారా? అంటే దేహం నేను కాదు, నేను ఆ లోపలది అనేది అంతర్గతంగా అది తెలుస్తుంది. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది? అన్ని చైతన్య స్వరూపంగా బోధైక జ్ఞాన స్వరూపంగా దైవ స్వరూపంగా మార్చివేస్తుంది. మనస్సు అనేది వాహనము అచింత్య వేగముతో ఊర్ధ్వ అధోముఖముగా తిరుగుచుండు ఒక గొప్ప యంత్రం. చూసారా? అందుకే యంత్రారూఢాని మాయయా అంటే అంటాడు కృష్ణుడు. ఎలాగా? ఈ లోకాన్ని ఏమన్నాడు? దుఃఖాలయమని అన్నాడు ఆ శ్లోకంలో. యంత్రం తిరుగుతున్నట్టుగా ఎవరు చెప్పాలి? హలో హలో వసంతలగా ఏమి లక్ష్మికి ఏమిటి అంటే డిక్లేర్ అయిపోయాను. డిలీట్ అయిపోయా? నా దాంట్లో గ్రూప్ అంతా డిలీట్ అయిపోయింది. మీకు వాట్సాప్ ఉంది కదా, పంపించిన ఒకసారి పంపించు. ఎందుకంటే నాకు అన్ని ఏమి అలా ఎలా డిలీట్ అయిపోయి? నువ్వు ఏదైనా నొక్కేవా ఏంటి? సరే, నేను పంపిస్తాను ఇప్పుడు. అష్టావక్ర యోగాదులు ఈ వైవస్వతం అనేది దీనికి దిగుతున్నట్టు. అష్టావక్ర యోగాలు లింక్ పంపించాను. రాంబుద్రి గారు సాధారణంగా అప్డేట్ చేస్తున్నారు. అంతకుముందు అయినా చేశారు. వసంతలతకి పంపించాను. ఇంకా లేదా? వెళ్ళట్లేదండి. చాలా విచిత్రంగా ఉంది. మళ్ళీ చూద్దాం.
ఓపీ ఇంకా సెంటర్ అయితేనండి ఎంత బాగా చెప్తున్నారు. నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే దేహాత్మ బుద్ధి మనని దెయ్యంగా కూడా మార్చేస్తుంది కదా. దేవతగా అంటే అదే అది లేకపోతే దైవం అయిపోతుంది. ఉమ్. అందుకని అంటే దేహం నేను అనడం వల్ల మనుషులు దెయ్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. చైతన్య స్వరూపంగాను బోధైక జ్ఞాన స్వరూపంగాను దైవ స్వరూపంగాను మార్చివేయు. మనస్సు అనేది వాహనం. ఏది నేను దేహం కాను అని తెలిసినప్పుడు మనస్సు అనే వాహనం అచింత్య వేగముతో ఊర్ధ్వముఖముగా తిరుగుచుండు ఒక గొప్ప యంత్రము. కావున పుణ్యాత్ములారా, అజ్ఞానులకు కేవల బద్ధులకు జనుల మూటలను మాటలను విని మీరు చెడిపోకుడు. విజ్ఞానులకు ఆత్మజ్ఞానుల పవిత్ర వచనములను విని మిమ్మల్ని మీరే ఉద్ధరించుకొనుడు. మన హిందూ దేశ పాఠశాలలో ఇటువంటి ఆత్మబోధకులకు ఉపదేష్టలు లేనందు చేతనే ఈ భారత లోకము అడుగంటిపోవటకు కారణమైనది. ఉన్నత పాఠశాలలన్నింటిలోనూ ఇట్టి తత్వబోధకులుండిన లోకమెంతో బాగుపడింది. ఇట్టి తత్వమును జనసంఘములో బోధించి వారికి ప్రబోధము కలగచేయుట కొరకు ఏర్పడి ఉండు సన్యాసులు, సాధువులు, యోగులు మొదలైన దివ్య పురుషులు జన సంఘము నుండి వేరుపడిపోయి సాధారణ గృహస్థ జనులందరూ సాధువులుగా జన సంఘమునకు సత్యబోధ ఎనర్చుట కూడా సాధు ధర్మమునకు విరుద్ధమనియు సాధువులు ఎల్లప్పుడూ ఏకాంత ప్రదేశములో ఉండవలసిన వారని చెప్పుటకు ప్రారంభించింది. సామాన్య సాధువులను అది వేద ప్రమాణమని నమ్మి దానికి తగిన స్థితిలోనికి వచ్చింది. ఓహో, ఇది ఎంత అంధవిశ్వాసము! శ్రీ బుద్ధదేవుడు జనులకు బోధించలేదా? శ్రీ యేసుక్రీస్తు జనులకు అజ్ఞానము నుండి తొలగించ ప్రయత్నించలేదా? శ్రీ మహమ్మదు నబీ జనులను అంధకారముకు మూఢ విశ్వాసము నుండి బయలుపరచు కృషి సలుపలేదా? అలాగున శ్రీ శంకరాచార్యులు లోకమంతటా తిరిగి జనులకు తత్వం బోధించలేదా? అట్లే శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కృష్ణ చైతన్యులు, శ్రీ గురునానక్, శ్రీ దయానంద సరస్వతి స్వాములు, శ్రీ రాజారాం మోహన్ రాయ్ మొదలగు ప్రబోధకులు అందరూ విషయమోహములో పడి ఉండు జనులు అభిప్రాయం మార్పు చేయుటలో యావత్ జీవితమును ప్రవర్తింప చేయలేదా? ఇప్పుడు ప్రపంచములో గల సాధువులు విరక్తులందరూ ఇట్టి సంతతిలో చేరిన వారు కారా? మధ్యకాలంలో భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసల వారి దివ్యావతారం చే సాధువులు, సన్యాసులు నిర్జన స్థలములో నుండి తమ కార్యమును చూచుకొనుట మాత్రము ఉచితము కాదని బోధించిన వాక్యమే ఫలమై పరిణమించినట్లు వివేకానంద స్వాములు, శ్రీరామతీర్థులు మొదలైన వారు కల్పిత శృంఖలలను ఛేదించి బయటికి వచ్చి జనులకు తత్వమును బోధించుటకు ప్రారంభించింది. అంటే సన్యాసులంటే ఎక్కడో దూరంగా వెళ్ళాలి అని అదేమీ లేదు. వీళ్ళందరూ మరి అలా కాదా, అంత జనుల్లోనే ఉండి చేశారు అని చెప్తున్నారు. తాము తరించుటయు ఇతరులను చేయుటయు సన్యాసులకు పరమధర్మమని లోకమునకు బోధించింది. ఇదే యథార్థమగు ఋషి ధర్మం. ఇంతవరకు చెప్పినవన్నీ బీజాంకుర న్యాయమును అనుసరించి కారణరూపుడైన ఈశ్వరుని నుండి కలిగిన జీవకోట్లు ఈశ్వరాంశములే గాని మరి ఒక విధం కానేరదని చెప్పబడింది. ఇది సామాన్య ఉపదేశమే గాని విశేష ఉపదేశం కాదు. ఇది మధ్యమ ఉపదేశమే గాని ఉత్తమోపదేశం కాదు. పై భాగమున అంటే ఉత్తమ ఉపదేశమనియు ఉత్తమోత్తమ ఉపదేశమనియు చెప్పబడు భాగము దీనికి పై భాగమున కలదు. అది బీజాంకుర న్యాయము కాదు. భ్రమర కీటక న్యాయం గాని రజ్జుసర్ప న్యాయం గాని కావలేదు. బీజం నుండి కలిగిన మొలకను అనగా అంకురమును వేరు చేయగలరా? వృక్షమును బీజమును రెండుగా చెప్పువారు అగ్నిలు. రెండును ఒకటియే. పెసలు, నువ్వులు, రాగులు, వరి మొదలైన బీజములను నానబెట్టి ఒక దినము పోయిన తర్వాత ఒక వస్త్రములో మూరగెట్టి పెట్టి రెండవ రోజు కాని మూడవ రోజు కాని విప్పి చూడు, అప్పుడు బీజం వేరుగా నుండునా మొలక వేరుగా నుండునా అని తెలుసుకొనగలరు. లేక చింత విత్తనము గాని మామిడి విత్తనము గాని ముంత మామిడి విత్తనము గాని
మొలక వేసిన తర్వాత అంకురించినప్పుడు పోయి చూడుడు, అప్పుడు దాని యొక్క యథార్థ జ్ఞానం మీకు తెలియను. అయితే బీజమునకును వృక్షమునకును గల మార్పులు కాలముచే గాని వస్తువుచే కాదని తెలుసుకొనగలరు. అలాగే జీవునికి ఈశ్వరునికి కలిగి ఉండే భేదములు అవిద్యా కల్పితము ఆవరణమే గాని మరి ఒకటి కాదని గోచరము కాగలదు. చూసారా, మహాత్ములందరూ అలా ఘోషిస్తున్నారు, మనమేమో దాన్ని అలా పక్కన పడేస్తాం. ఇక నీ విషయమే స్కంధోపనిషత్తు చెప్పిన దానిని చూడు. నా నిజం అంటే మనం ఏం చేస్తున్నాం, అన్ని పక్కన పెట్టేసి నేను దేహాన్ని అనే పోషించుకుంటున్నాం. మహాత్ములు పాపం జీవితకాలం అంతా దేహంలో కావు, దేహి అంటే దేహంలో ఉన్న వాడివి నువ్వు, వాడు అనో అదో అనే దానికి ఏం పేరు లేదు అని చెప్తుంది అని వాళ్ళ జీవితం అంతా దానికి వినియోగించేది. మనం ఏం చేస్తాం, దేహం నేను పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే భావనలో జీవిస్తున్నాం గనక బలపడిపోతున్నాం. ఇక ఈ విషయమే స్కందోపనిషత్తు నా నిజం నిజవద్భాత్యంతఃకరణ జృంభణాత్ అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థితో హరి సంవిన్మాత్ర స్థితశ్చాహమదో అజోస్మి కిమతః పరం. అంటే అంతఃకరణం యొక్క చలనము చేత సత్యమైనది సత్యముగా తోచలేదు. హృదయం యొక్క చంచలత్వము ఉడుకునప్పుడు అంటే పోయినప్పుడు యథార్థమైన సత్యము గోచరించును. నేనును జ్ఞాన స్వరూపుడనై ఉండుట చేత జన్మము లేనివాడనై ఉన్నాడని, ఇట్టి జ్ఞానము కలుగుట కన్నా శ్రేష్టమైన పదవి మరి ఎద్దిగలదు అనగా ఇట్టి జ్ఞానములతో సమానమైనది మరి ఒకటి లేదని భావము. అదండి, పెద్ద ఆఫీసర్ అయినా కోటాను కోట్లు సంపాదించినా అంతకంటే గొప్పది కాదు. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాం తు యో ద్రష్టా సోచ్యుతో జ్ఞాన విగ్రహ. ఆత్మకు అన్యమైన దేహేంద్రియాది జడ వస్తువులన్నీ స్వప్నము వలె నశించేవి. చిత్ జడములను చేతన అచేతన ప్రపంచములను చూచువాడెవడో ఆ అచ్యుతుడు జ్ఞానమే స్వరూపముగా గలవాడు. అచ్యుతుడు అంటే అతనికి చ్యుతి లేదు అనగా అట్టి జ్ఞానము గలవానికి మరల పతనము లేనందుచేత అచ్యుతుడు అని పేరు కలిగినది. తుషేణ బద్ధో వ్రీహి స్యాత్ తుషాభావేతు తండులః కర్మబద్ధస్తథా జీవ కర్మనాశే సదాశివః. ఊక చేత కప్పబడి ఉండినప్పుడు వడ్లుగానున్నవి, పొట్టు లేనప్పుడు అవి ఆ వడ్లు బియ్యముగా ఉన్నవి. అట్లు జీవుడు కర్మము చేత కట్టుబడి ఉన్నప్పుడు జీవుడుగాను, కర్మము నాశనమైనప్పుడు నిత్యమంగళ స్వరూపుడైన శివుడుగాను ఉన్నాడు. ఇచ్చట మనం గ్రహించవలసిన పరమ రహస్యము గలదు. ఏ బీజమైనను తౌడనగా పొట్టు ఉండు వరకే అంకురించు. దంచి పొట్టు తీసివేసిన మరల అది మొలక ఎత్తదు. అలాగే దృశ్యాది విషయములకు మాయతో సంబంధించి ఉండు వరకే జనన మరణములు ఉండును. మరి అర్థమైందా ఈ పాయింట్? మాయతో మనకి సంబంధం కలిగి ఉన్నంత వరకే జనన మరణాలు ఉంటాయి. ఎంత విచిత్రమైన డ్రామా భగవంతుడు పెట్టాడంటే, లేని దాన్ని పట్టుకుని దానికి అంకితం అయిపోతున్నాం. ఏది లేదు, దేహం నేను అనే భ్రాంతి, అదేంటంటే భ్రాంతి అని తెలియక అదే నిజం అనుకుంటున్నాం. జగత్తే సత్యం అని అవి పట్టుకుని మనం ఏం చేస్తున్నాం, లేని మనస్సుకి అంకితం అయిపోతాం. అందుకని ఎంత విచిత్రమైన డ్రామా అంటే కొంచెం హాయిగా ఆలోచిస్తే ఇంత డ్రామా ఎవరు చేయలేరు, అంటే రాయలేరు. అలాంటిది ఆ కీ కూడా మన దగ్గరే పెట్టేశాడు ఆయన. పోనీ ఇంకొకరెవరో మనకు ఆ కీ తీయక్కర్లేదు. అంటే ఇవన్నీ తొలగించుకుంటే ఉన్నదే ఆ స్థితి, తొలగించుకోగలిగే స్థితి మన దగ్గరే ఉంది. మనమే తొలగించుకోవాలి. కానీ మనకి అటువైపు వెళ్ళటం లేదు. వింటాం, ఎందరు మహాత్ములు చెప్పినా అదే. నెక్స్ట్ వీక్ టాపిక్ ఏంటంటే ఇవాళ టాపిక్ అంటే ఒక అతను మహాజ్ఞానంతో, జ్ఞానం చాలా ఎక్కువ, అన్ని రంగాల జ్ఞానం ఉంది. కృష్ణమూర్తి గారు ఏమంటారు, మీకు ఎంత జ్ఞానం ఉన్నా మీ కోపం కోసం 10 పేజీలు చదవండి, మీ కోపం మీరు కంట్రోల్ చేసుకోలేరు. అంటే ఆ జ్ఞానం మనకి పనికి రావట్లేదు అనే విషయం మనకు తెలియాలి. అంటే ఆర్జించిన జ్ఞానంతో నేను జ్ఞానిని అనుకున్నవాడే అజ్ఞాని. అలాగా మనకేం చెప్తున్నా అంటే, ఈ ఏది లేని దానికి అది మనమే దాన్ని పెట్టుకుని పోషిస్తూ బాధలు ఎక్కడి నుంచో వచ్చాయి అనుకుంటాం.
అలాగే పొట్టు తీసి వేస్తే మరలా అది మొలకెత్తదు. ఎలా అయితే పొట్టు తీసేస్తే అంటే ఏమిటా పొట్టు? అజ్ఞానం, అవిద్య ఇవన్నీ తీసేసాం అనుకోండి, ఇక్కడ మొలకెత్తదంటే మరి జన్మలు లేవు, ఆయన జీవన్ముక్తుడు అయిపోయాడు. అట్టి మాయ జ్ఞాన ధ్యానములచే నశింపచేసిన జనన మరణ రహితమైన ముక్తియగు నిత్య సౌఖ్యము కలుగును. అది దానికంటే మించిన సౌఖ్యం ఇంకేది లేదు. పాశబద్ధస్తథా జీవ పాశముక్త సదాశివ. అంటే కర్మ పాశము, పాశం అంటే ఏమిటండి? కట్టి పడేసే. కర్మ పాశము చేత కట్టుబడి ఉండునంత వరకును జీవుడుగా ఉన్నాడు, అనగా బద్ధుడుగా ఉన్నాడు. పాశము నుండి విడిపడినప్పుడు శివుడు అవుచున్నాడు, అనగా ముక్తుడు అవుచున్నాడు. అంటే ముక్తుడవడం మన చేతుల్లో ఉంది, కానీ మనకటు వెళ్ళ బుద్ధి పుట్టడం లే. కారణం మనమే చూసుకోవాలి. విశ్వాసం లేకనా? లేకపోతే ఏ కారణం వల్ల మనం అటు వెళ్ళటం లేదు? ఏదైతే అనంతమైన మనం అనుభవించిన ఆనందాలకు 1 రెట్లు ఆనందంగా ఉంటుంది, సృజనాత్మకమైన తెలివి పనిచేస్తుంది, కానీ మనం ఈ బంధాలన్నీ ఆ బురదలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఇక్కడ బంధాలు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమని కాదు. ఇది నేను, అది నాది, నాది, వీటితోటే మనం సెక్యూరిటీ ఫీల్ అయ్యి జన్మ జన్మలు గడిపేస్తున్నాం. అంటే మనం వింటున్నాం కానీ దాన్ని మనం రివల్యూషనరీగా తీసుకోవట్లేదు. ఇన్ని విన్నాను, నాలో ఎందుకు మార్పు రావట్లేదని మనకు ఒక రివల్యూషన్ రావాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహము దేవాలయం అని చెప్పబడుతుంది. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై శివస్వరూపుడై ఉన్నాడు. అజ్ఞానం అనే నిర్మాల్యం అంటే చెత్తని త్యజించి సోహంభావం చే ఆత్మలో పూజ చేయవలేదు. అదండి అటువంటి పూజ. సోహంభావం అంటే అహం సహా, నేనా పరమాత్మనై ఉన్నాను అనగా శివజీవుల ఐక్యానుసంధాన నిష్ఠ చేయవలేను. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగ శౌచమింద్రియ నిగ్రహ. అభేదంగా చూచుటయే జ్ఞానం అనవుడు. అభేదం అంటే నా లోపల ఉన్న జీవుడు అనేవాడు ఆ పరమాత్మ ఒక్కటే అని చూడగలడు, భేదం లేకుండా. జీవేశ్వరుల ఏకత్వమును కనుగొనుటే దివ్య జ్ఞానం అనుగును. మనస్సు విషయరహితముగా నుండుటయే ధ్యానం అనబడును. అనగా ధ్యానములో నిస్సంకల్పావస్థ కలిగి ఉండవలేదు. ఎప్పుడు విషయవాసనలు ఉండవు, జ్ఞానం వస్తున్న కొద్దీ ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడికి మనసు పరిగెట్టక్కర్లేదని తెలుస్తుంది. ధ్యానంలో నిస్సంకల్పావస్థ కలిగి ఉండవలేదు, దానికే ధ్యానం అని పేరు. హృదయంలో గల అదే కృష్ణమూర్తి గారు ఆలోచన రహిత స్థితి, ఆలోచన నిశ్చలం అవ్వాలంటారు. ఎవరు చెప్పినా అదే. హృదయంలో గల విషయాది దోషములను పోగొట్టుటయే స్నానం అనబడింది. అనగా మృజ్జలములచే, అంటే మృత్ అంటే భూమికి చెందిన జలంతో శరీర మలినం పోగొట్టునట్టు జ్ఞాన ధ్యానములచే ఆత్మ యొక్క మలినమును రహితమునర్చవలు. అట్లు చేయక బాహ్య స్నానము మాత్రము చేసుకున్నచో అన్నట్టుగా ఇవాళ 3:30 to 4:30 పిరమిడ్ వాళ్ళు నన్ను ఒక టాపిక్ చెప్పమన్నారు. నేను మళ్ళీ ప్రేమ అని చెప్తానని చెప్పాను. మీరు ఎవరైనా ఫ్రీగా ఉంటే రావచ్చు. మధ్యాహ్నం 3:30 to 4:30. అమ్మా ఇదే అమ్మా లింక్ ఏదమ్మా? వాళ్ళది లింక్ పంపిస్తారు. అప్పుడు నేను మన అష్టావక్ర యోగాలో కానీ వైవస్వత్వాన్ని ఎందులో పెట్టమంటే అందులో రెండిట్లోనే పెడతాను. వాళ్ళు ఇంకా గమనించలేనట్టుంది, నేను చూడలేదు వాట్సాప్ ఇవాళ. సరే అమ్మా. ఆత్మ యొక్క మలినమును రహితమునర్చవలెను. అట్లు చేయక బాహ్య స్నానం మాత్రము. చూడండి, మనం ఏమనుకుంటాం, తీర్థాల్లో ములిగితే పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యం అంటే ఏమిటో మనకు తెలియదు. మనకున్నటువంటి ఎన్ని తీర్థాల్లో ములిగినా అదేలాగా ఉంటుంది. బాడీ ఏమైనా శుభ్రం అవుతుందేమో కానీ లోపల స్థితి అలాగే ఉంటుంది. అందుకని ఆత్మశుద్ధి కాజాలదు అన్నారు. ఇంద్రియములను విషయాభిముఖములుగా పోనీయక నిగ్రహించుటే శౌచం. ఈ స్కంధోపనిషత్తు చే ముముక్షు ఏ సాధనము చే పరిశుద్ధుడై ముక్తుడు కాగలడో అది చెప్పబడి బీజాంకుర విషయమై తైత్తిరీయ శృతి ఉపదేశించినది చూడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభినం విశంతి తద్విజిజ్ఞాస
తద్ విజిజ్ఞాసస్య తద్ బ్రహ్మేతి. అంటే ఏ పరబ్రహ్మము నుండి ఈ భూతములు పుట్టుచున్నవో, పుట్టిన భూతములు ఏ పరబ్రహ్మము చేత బ్రతుకుచున్నవో, ఏ పరబ్రహ్మము పొందుచున్నవో, ఏ పరబ్రహ్మమును పొందుచున్నవో మిక్కిలి అంటే అతిగా అభినమించంతి అంటే మిక్కిలి పొందుచున్నదో, బ్రహ్మ స్వరూపంగా అవుచుందో ఆ బ్రహ్మమును తెలుసుకొన ఇచ్చయించుము, అది బ్రహ్మమని చెప్పబడెను. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతముండేది సమస్త భూతములు ఏ పరబ్రహ్మము నుండి పుట్టి ఏ పరబ్రహ్మము చేత జీవించుచు అంతమునందు ఏ పరబ్రహ్మమునందు ప్రవేశించి అంతటను ఆ పరబ్రహ్మ స్వరూపమే తామై దాని విడిచుట లేదో అట్టి పరబ్రహ్మం యొక్క ఈ చెప్పబడిన లక్షణమును విశేషముగా తెలుసుకొనుటకు కోరుము. మనకేంటైపోయిందండి, ఈ ప్రపంచంలో అన్ని మనసుతో తెలుసుకుంటాం, ఇంద్రియాలతో తెలుసుకుంటాం. అసలైన పరబ్రహ్మం లేదా సత్యాన్ని ఇంద్రియాలతో తెలుసుకోలేం, మనసుతో తెలుసుకోలేం. అందుకని మనకేమో విముఖత్వం వచ్చి వదిలేస్తున్నాం. కానీ మనం ఏదైనా విషయాన్ని ఎలాగ వెళ్ళాలి అని మనకి తెలిస్తే అలాగే వెళ్ళాలి. అంతేగాని నేను ఇంద్రియాలతో పట్టుకోలేకపోతున్నానంటే అదేం లేదు, దాన్ని వదిలేద్దాం అనుకుంటే ఎలాగా? ఇంద్రియాతీత స్థితికి వెళ్ళాలి. మనసుతో పట్టుకోబడదు అన్నప్పుడు మనసుతో ఎందుకు పట్టుకోవాలని ప్రయత్నిస్తాం? అలవాటైనంత మాత్రంలో అది దొరుకుతుందా? ఇక పురాతనమగు కఠోపనిషత్తు ఉపదేశించిన దానిని భక్తి శ్రద్ధలు కలిగి మనం గ్రహించవలెను. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నహితో గుహాయాం తమ క్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అంటే దీని మీనింగ్, ఈ ఆత్మ అణుపరిమాణమైన దానికంటే అణుతరం, మహాపరిమాణమైన దానికంటే మహత్తరం అగుచున్నది. అట్టి ఆత్మ బ్రహ్మాది స్తంభ పర్యంతమగు ప్రాణిజాతం యొక్క బుద్ధి గుహయందు ఆత్మభూతమై ఉన్నది. అట్టి ఆత్మకు కుటిల హృదయము లేనివాడును, బాహ్య అభ్యంతర విషయముల నుండి నివృత్తి గల చిత్తము గలవాడు. అంటే బాహ్య విషయం అనగా చక్షురాది ఇంద్రియము, అంతర్ విషయం అనగా మనో బుద్ధ్యాదులు మాత్రమే తెలుసుకుంటకు శక్తిమంతుడు అవుచున్నాడు. అంటే మనోబుద్ధులతో పట్టుకోలేము, బాహ్య ఇంద్రియాలతో పట్టుకోలేము. వాటన్నిటినీ నుంచి విముక్తి అయినప్పుడే అతను తెలుసుకోవడానికి అర్హత కలిగిన వాడు అవుతున్నాడు. అంతర్బాహ్య విషయముల నుండి ఉపరతి కలుగునప్పుడు హృదయం నిర్మలమగుచుండు. అప్పుడు నిర్మలమగు నీటిలో సూర్య ప్రతిబింబము కనిపించినట్లు మహిమాతిశయం గల ఈ ఆత్మను కనుగొనవచ్చును. అప్పుడు శోకమోహములు నశించును. దీనివల్ల ఉపరతి అంటే ఉపరతి కలుగునప్పుడే మనశ్శుద్ధి కలుగును. మనశ్శుద్ధి కలిగినప్పుడే ఆత్మజ్ఞానం లభించును. అట్టి జ్ఞానం లభించినప్పుడే సంసార దుఃఖము నశించును అని తెలియదగినది. ఒక విద్యుత్ శక్తి యంత్రాలలో చిన్నవిగాను పెద్దవిగాను గల అనేక యంత్రములను, అనేక దీపములను, ఒక్కొక్క యంత్రము వేరువేరు పనులు చేయిచుండినా, ఒక్కొక్క దీపము వేరువేరు రంగులతో వెలుగుచుండినను, అన్నింటిలోనూ విద్యుత్ శక్తి ఎలాగనో ఒకే విధముగా ఉండునో అలాగే ఈ ఆత్మయు అన్నింటిలో ఒకే విధముగా ఉండినను జీవకోట్ల ఉపాధిని అనుసరించి అనేకములుగా అనిపించును. అలాగున పిపీలికాది బ్రహ్మచర్య పర్యంతము గల సమస్త ప్రాణికోట్ల ఉపాధులు యంత్ర దీపముల వంటివని, అంతర్యామి అయి వెలుగుచుండు బ్రహ్మ చైతన్యం విద్యుత్ శక్తి వంటిదని, అనగా ఎలక్ట్రిక్ కరెంట్ వంటిదని గ్రహించవలను. అర్థమైందా? అంటే బ్రహ్మ పర్యంతము గల సమస్త ప్రాణికోట్ల ఉపాధులు దీపాలు, ఆ లోపల వెలిగే బ్రహ్మ చైతన్యమే విద్యుత్ శక్తి అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ప్రతి బల్బులోని వెనకాల వెలిగేటటువంటి ఆ తత్వమే, అదే ఎలా అయితే విద్యుత్ శక్తి వెలుగుతుందో అలాగే అందరి లోపల ఉన్నది ఆ పరబ్రహ్మ తత్వం. అశరీరం శరీరేష్వస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. అంటే దీని అర్థం, అనిత్యములకు దేవ పితృ మనుష్యాది శరీరములందు ఉన్నది అనగా సత్యమైనది, గొప్పగాను విభువుగాను అనగా ప్రభువుగాను సర్వవ్యాపిగాను ఉన్న ఆత్మను అనగా అంతర్యామి యొక్క దైవ స్వరూపాన్ని తెలుసుకొని
ఆత్మవేత్తయకు విద్వాంసుడు శోకరహితుడు అవుచున్నాడు. ఇట్టి వాడైన ఆత్మవేత్తకు శోకము లేదని భావము. శోకమోహములకు అనాత్మ స్వరూపము దేహాదులతో ఆత్మబుద్ధియే కారణము. చూసారా, ఆత్మబుద్ధి వల్ల అంటే దేహం నేను అని దాని వల్లే మనకి శోకం కలుగుతుంది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వద్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిది. అంటే ఈ ఆత్మవస్తు అసంస్కృత చిత్తునకు అవిజ్ఞేయమగుట చేత, అంటే తెలియకపోవడం చేత, నా ప్రకాశతే అని చెప్పబడినదే గాని సంస్కరించబడినట్టు ఏకాగ్రత కలిగినట్టి సూక్ష్మ వస్తు నిరూపణమై అయినట్లు ఆ బుద్ధి చేత సూక్ష్మ దృష్టి గల బ్రహ్మవేత్త ఆ సూక్ష్మదర్శుల చేత తెలుసుకున్నట సాధ్యమగుచున్నది. అది అంటే ఎవరు తెలుసుకుంటున్నారు? సూక్ష్మ బుద్ధి సూక్ష్మ దృష్టి కల బ్రహ్మవేత్తలు సూక్ష్మదర్శుల చేత తెలుసుకోవడానికి సాధ్యం. స్థూలంగా మాత్రం తెలియదు. ఇచ్చుడ పురుష శబ్దము శరీరము అనేది పురమందు నివసించు చైతన్యమగుటచే. చూసారా, పురుషుడు అంటే శరీరంలో నివసించే చైతన్యాన్నే పురుషుడు అని ఆ వేదాల్లో కూడా అదే ఉద్దేశం. అంతేగాని స్త్రీ పురుషుడు అని బాహ్య శరీర లింగాలు కాదు ఇక్కడ. ఇచ్చిన పురుష శబ్దం శరీరం అనేది పురమందు నివసించు చైతన్యం ఒకటిచే పురుష శబ్దముగా కలిగినదే గాని స్త్రీ పురుష వ్యత్యాసం చే కలిగినది కాదు. అష్ట విధములకు పురీకములతో కూడిన దానికి పురమని పేరు. వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, భ్రముఖాని పంచ, బుద్ధ్యాద్య విద్యాపి చ కామ కర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహు. అంటే ఇది స్త్రీ పురుషులు ఉభయకును సమానముగా ఉంటుంది. వనములో ఉండు వానికి వని అని, గృహములోను అని గృహి అని, జటలు గలవా జటి అని, దండములు గలవాని దండి అని ఎట్లు పేరు వచ్చినదో అలాగే పురమందుడు కారణం చేత ఆత్మకు పురుషుడని వచ్చినది. అంటే పురములో ఉండేవాడు గనక పురుషుడు, కాని మరి ఒకటి కాదు. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్య మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. అంటే ఇహలోకంలో జీవించున్నప్పుడు మీ హృదయంలో ఏ భావము కలిగి ఉండునో పరలోకంలోనూ మీకు అట్టి భావమే కలిగి ఉండదు. అట్టి జన్మములోను పరలోకమునకు ఎట్టి భావం ఉండునో దానికి అనుగుణముగు జన్మమే కలుగుచుంది. అట్టి జన్మములోనూ దానికి అనుగుణ ఫలమే సిద్ధించును. కావున అందుకే ఇచ్చటనే బ్రహ్మాకార వృత్తి కలిగి ఉండిన పరములోను అట్టి బ్రహ్మాకార స్థితి కలుగును. అట్లుగాక సాధారణ వైష్ణవులందరూ చనిపోవునప్పుడు పరమ పదము ఏం చేసినారని, శైవులు చనిపోయినప్పుడు శివలోక ప్రాప్తి పొందిరని చెప్పుదు. అట్టి శివత్వం గాని విష్ణుత్వం గాని జీవించి ఉన్నప్పుడు కలిగిన మాత్రమే మోక్షము కలదు గాని వేరు మార్గం లేదని శృతియే చెప్పుచున్నది. ఇచ్చటగల దేహమునకు సంబంధించిన జాతి వర్ణాదులపై ఆధారపడి జీవకోట్లను వేదబుద్ధితో చూచువాడు జనన మరణ సంసార చక్రము నుండి విడుదల పొందజాలడని మృత్యోస్య మృత్యుమాప్నోతి అని చెప్పుటకే దేహ దృష్టి గలవానికి సామాన్య జనుల మరణం కన్నా అధిక దారుణముడు మరణమే కలుగుచుండునని గ్రహించవలను. లేక ఇచ్చటి జీవేశ్వరుల ఐక్య జ్ఞానం కలుగక భిన్నభావమే కలిగి ఉండిన అట్టి వానికి ఇకను జనన మరణములు నశించలేదని తెలుసుకున్నాను. కొందరు త్వరలో చనిపోవుట కోరదు, దానివల్ల సౌఖ్యము లేదు. ప్రాణం పోవుటకు ముందుగా ఆత్మ శుద్ధి కలిగేలాగును చూడవలను. అదే పరములోను మరి యొక్క జన్మములో వచ్చినప్పుడు సౌఖ్యమును కలగజేయనే కాని తక్కినది భ్రమ అగును. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్య మృత్యుం గచ్చతి ఇహ నానేవ పశ్యతి. అంటే విషయ విరక్తి యోగనిష్ట జ్ఞానాద్యనుష్ఠానములచే నిర్విషయము కలిగిన మనస్సు చేతనే ఈ బ్రహ్మత్వం పొందగలరు. అట్టి బ్రహ్మైకత్వ వినిశ్చయ బుద్ధి ప్రాప్తమైనదగుచుండగా దేహవర్ణములతో చూచుడు జీవకాట్ల లోపల వేరు వేరు అని బుద్ధిని స్ఫురింపచేయునట్టి అవిద్య నివర్తించిపోవుచున్నది.
లేక బ్రహ్మానుసంధానం చే అజ్ఞానం నశించి దైవత్వ జ్ఞానం కలుగునప్పుడు జీవేశ్వరుల భేదం కలదను భావము తొలగిపోవుచున్నది. కావున బ్రహ్మమునందు అణుమాత్రమైనను నానాత్వం ఉండజాలు. వస్తు స్థితి ఇట్లుండగా అవిద్యా తిమిర దృష్టితో బ్రహ్మమునందు నానాత్వమును ఎవ్వడు చూచుచుండునో అట్టివాడు అణుమాత్రము భేద దృష్టిని గాంచినను పునః పునః జనన మరణ రూపముకు సంసారమునకు గురియగుచుండును. అర్థమైంది కదండి. బ్రహ్మంలో వేరు పరదృష్టి లేదు, పరభావం లేదు. అలాంటి అందులో కూడా ఇలాంటివి చూస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతారని చెప్పారు. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అంటే దీని అర్థం ప్రకాశ స్వభావముగా గల అగ్ని ఒక్కటే లోకమునందు గల ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు వర్ణములు గల వస్తువులను ప్రవేశించి ఆయా ధాతువుకు తగిన రూపము గల ఎట్లగుచున్నదో అదే విధముగా ఒక్కటైన ఆత్మయే సర్వభూతములందు సర్వదేహములందు అతి సూక్ష్మ రూపంలో అంతరాత్మభూతమై ప్రవేశించి ఆయా దేహములకు తగిన రూపములు కలదగుచున్నది. ఈ విషయమై మరి యొక్క దృష్టాంతం కూడా చూపబడుచున్నది. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అంటే ఓ నచికేతనుడా, ఒక్కటి వాయు ప్రాణాత్మకము చేత సకల ప్రాణుల దేహములందు ప్రవేశించి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కుకర కూర్మ గంధార మొదలగు పేర్లతోనూ రూపములతోనూ స్థానములతోనూ క్రియలతోనూ కూడి ఎట్లున్నదో అదే విధముగా ఒక్కటే ఆత్మ సకల భూతాంతరాత్మయే వెలయిచు లోపల వెలుపల ఆయా రూపములకు తగిన రూపములు గల వాణి వలె ప్రకాశించుచున్నది. ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా శ్రేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. స్వశరీర హృదయ ఆకాశమందుండే దానిని అనగా బుద్ధి గుహయందు చైతన్య ఆకారముతో వెలయదానిని ఒక్కడై సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడుగా ఎరుగు. సర్వభూతములలోనూ అట్టి విజ్ఞాన ఘన స్వరూపుడగు ఈశ్వరుడే వెలుగుచున్నాడు. అట్టి ఆత్మను విషయ విరక్తి యోగ సాధనలతో విషయ విషయ విరక్తి యోగ సాధనలతో కూడిన ధీరులకు ఏ బ్రహ్మనిష్ఠులు బాహ్య విషయముల నుండి విముఖములైన ఇంద్రియ వృత్తులు గలవారై ఆచార్య శాస్త్ర ఉపదేశ స్వానుభవములతో గాంచుచున్నారో ఈశ్వర తుల్యులకు అట్టి బ్రహ్మ విద్వాంసులకు వారికే శాశ్వత సుఖము కలుగును. కాని తదితరులు కనగా బాహ్య విషయాసక్తి గల బుద్ధి గల వారికి శాశ్వత సుఖము స్వాత్మభూతమైనప్పటికీ అవిద్యాది ఆవరణం వలన కలగజాలదు. అదండి. అంటే స్వాత్మభూతం అంటే మన లోపలే ఉన్నా అది వాళ్ళకి కలగదు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి విషయాసక్తుల్లో ఉంటారు కనుక అని చెప్తున్నారు. ఒక్కసారి అండి ఇది ఎంత ఉందో చూస్తాను, లేకపోతే ఇక్కడ కాపుదాం. చాప్టర్ ఇంకొక పేర ఇచ్చట ధీర శబ్దం వినియోగించుట కారణం ఏమంటే వైరాగ్య ఉపరితి బోధనలతో యోగ సాధన గల ధైర్యశాలు మాత్రమే ప్రకృతి యొక్క వికృతుల అణచుటకు శక్తి గలవారు అవుతుంది. అట్టి ధీరత్వము లేనిచో వైరాగ్యమును పొందుటలో ప్రతిబంధము కలగచేయు తన దేహ సంబంధుల భావములకు కూడా లోబడిపోదు. శూరుడును ధీరుడును కాని యోధుడు శత్రువులను జయింపగలడా? అలాగే వైరాగ్యమును దృఢబోధమును ధైర్యమును కల సాధకుడే ప్రకృతి భావముల నుండి తనను రక్షించుకొనగలుగును. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం అంటే ఏంటి? ఏదో అలా ఆ పులి వస్తే అటువంటి ధైర్యం కాదు. అంటే వైరాగ్యంతో ఉన్నప్పుడు ఒక రకంగా ఒంటరి అలాంటి ఫీలింగ్లు వస్తాయి. నాకెవరూ లేరు, వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఇది కఠోపనిషత్తునందు నాచికేతుడను ఋషికి వారిని కొరకు యమధర్మ రాజుచే బోధించబడిన పరమతత్వం. ఇప్పుడు ఉపనిషత్తులన్నిటి మొదటిదగు ఈశావాస్య ఉపనిషత్తును చూడు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజాప్సతే. అంటే ఏ ఆత్మవేత్త సర్వభూతములను తాను తనయందు సర్వభూతములను కలవని తెలుసుకొనునో వాడు ఇతరులను నింద చేయడు. అనగా ఒక్క జాతి వారు అదే జాతిలో గల వారిని తమకు అన్యులుగా తలంచు. అందువల్ల భిన్న భావం కలగదు. తాము అన్య జాతులలో కలిగినప్పుడు గాని అన్య జాతులు తమలో కలిగినప్పుడు గాని అసత్య భావం కలుగుచుండదు. ఈ మానవులందరూ ఒకే ఈశ్వరుని అంశములను తెలుసుకున్నప్పుడు అందరినీ సోదర భావంతో చూచడు అవస్థ కలుగును. ఇక్కడికి ఆపుదాం. ఇంకా టైం ఎంత ఉన్నది? 1 minute, less than 1 minute, ఇంకా అయిపోతుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః